యేసు ప్రభు శరీరధారిగా వచ్చాడు. ఆ చిత్తం నెరవేర్చడమే ఆ రోజు మరి యేసు ప్రభు భోజనంగా తీసుకుంటున్నాడండి. అది ఎవరి చిత్తం అండి? తండ్రి అయిన యెహోవా చిత్తము. మరి తండ్రి చిత్తము నెరవేర్చుటకు యేసు ప్రభు వచ్చాడు, శరీరధారి వచ్చాడు. నిజంగా చెప్పాలంటే ఆయన ఒక ప్రాణ క్రయ ధనముగా వచ్చాడని. మరి తను రక్తం కార్చడానికి వచ్చాడు, ప్రతి ఒక్కరి కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడండి ఆయన. మరి ప్రాణం పెట్టడానికి వచ్చిన యేసయ్య మరి ఆ రోజు చేస్తున్న పని ఏంటి అంటే ఆ బిడ్డరికి విడుదలిస్తున్నాడు. అది యేసయ్య చిత్తము, యేసయ్య నెరవేర్చి ఉన్నాడు. తండ్రి చిత్తము యేసయ్య నెరవేర్చి ఉన్నాడు కాబట్టి అది ఆ రోజు ఆయనకి ఆహారంగా మార్చిందంటండి. మరి ఈరోజు మనం ఏం చేయాలి? మరి మనకి ఏం ఆహారం ఇవ్వాలనుకుంటున్నాడు ఇక్కడ యేసయ్య? మరి ఇక్కడ మన శత్రువు గురించి మనం ఏమనుకుంటున్నాము? నిజమైన శత్రువు సాతానుగాడు. వాడు మన జీవితంలో తీసుకొస్తున్న శత్రుత్వపు కార్యాలని మనం ఎలా జయించగలము? మరి శత్రువు ఎదుట పోషణం అంటే ఏంటంటండి? మరి ఒక పరిస్థితిని జయించడము విజయంగా భావిద్దామా? మరి ఒక పరిస్థితిని